నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. చాలా మంది కెరీర్ గైడెన్స్ అడుగుతూ ఉంటుంటారు. లాస్ట్ టైం కోడ్9లో మనం చేసిన కొన్ని వీడియోస్ కావచ్చు, సక్సెస్ స్టోరీస్ కావచ్చు, చాలామందికి ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసిందని, బ్లాంక్గా ఉన్న మా ఫేసెస్కి కెరీర్ గైడెన్స్ ఇక్కడికి వచ్చాకే తెలిసింది. 1-to-1 కౌన్సిలింగ్గా తీసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళని చాలామంది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంటర్లు, డిగ్రీలు, బీటెక్లు కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటుంటారో ఈ సమ్మర్కి సంబంధించి కెరీర్ గైడెన్స్ ఎలా ఇవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తే బెటర్ అంటారు, కోడ్9 ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది వాళ్ళకి? ఇంటర్ కంప్లీట్ చేశారు లేదా ఇంజనీరింగ్ కంప్లీట్, 2 డిఫరెంట్ థింగ్స్ అనమాట. ఇంటర్ కంప్లీట్ చేస్తే వాళ్ళ కెరీర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇంజనీరింగ్ యాక్చువల్ కెరీర్కి కావాల్సిన సబ్జెక్ట్స్ లెర్నింగ్ టైం అనమాట. సో దానికి వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వస్తే కనుక ఫస్ట్ సి ప్రోగ్రామింగ్, పైథాన్, డేటాబేస్ ఇట్లాగా 1 by 1 స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం. ఎందుకంటే వాళ్ళకి ఇంకా 4 years టైం ఉంది జాబ్ రిలేటెడ్ ఆ థింగ్ చేయడానికి. సో ఈచ్ సబ్జెక్ట్లో వాళ్ళు స్పెషలైజేషన్ టైప్లో ఇన్డెప్త్ నేర్చుకోవడానికి ఎక్కువ స్పాన్ ఉంది, స్కోప్ ఉంటుంది. సో అది యూజ్ చేసుకోవచ్చు. సో దానికి మనం ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి సి సపరేట్గా సమ్మర్లో ఎక్కువ చేస్తాం మనం. ఎన్ని డేస్ టైం ఉంటుంది సార్ వాళ్ళకి సి ప్రోగ్రామ్కి? 40 days. 40 days సరిపోతుంది. 40 days సరిపోతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ వీళ్ళు జాయిన్ అయ్యాక ఫస్ట్ సెమిస్టర్లో సి ప్రోగ్రామింగ్ ఉంటుంది. దాని తర్వాత పైథాన్ ఉంటుంది. సో కొన్నిట్లో సి లేకుండా డైరెక్ట్గా పైథాన్ ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎవరైనా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి మనల్ని అప్రోచ్ అయితే మేమేం చెప్తామంటే, మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు, లైక్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, వాటి సిలబస్ ఉంటే కనుక దాన్ని బేస్ చేసుకొని మేము సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు లెట్సే స్టూడెంట్కి సి నేర్చుకోమని చెప్పి సి సజెస్ట్ చేసాం, తను నేర్చుకున్నాడు. తర్వాత తను వెళ్ళిన కాలేజ్లో సి లేదు, పైథాన్తో స్టార్ట్ అయింది. అప్పుడు యూజ్ అవ్వదు కదా. సో అందుకని ఆల్రెడీ స్టూడెంట్ ఫిక్స్ అయిపోయి ఉంటాడు, 1 or 2 కాలేజెస్, ఈ 2 కాలేజెస్లో ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వాలి అని. ఆ కాలేజ్ సిలబస్ తీసుకుని దాంట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటే దాన్ని సజెస్ట్ చేస్తాం. అప్పుడు ఫ్రీ అవుతుంది. అంటే ఇంటర్మీడియట్ దాకా వాళ్ళు ఈ శ్రీ చైతన్య, నారాయణ వీటిల్లో చదివి మార్నింగ్ టు నైట్ కంటిన్యూస్ చదువుతాం. బట్ వన్స్ ఇంజనీరింగ్కి వెళ్తే అట్లా ఉండదు, 9 to 4 ఉంటుంది, తర్వాత ఫ్రీ బర్డ్ అవుతారు. అప్పుడు ఇంక ఈ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్. అదే ఈ నేర్చుకునే టైంలోనే వాటి రిలేటెడ్ నేర్చుకుంటే అక్కడ ఈజీ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే 4 years జర్నీ కూడా వాళ్ళకి ఒక క్లారిటీ అండ్ దాంతోపాటు ఫోకస్ ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం కష్టం అని కూడా అనిపించదు ఇక్కడ. అప్పుడే పరిచయం అయ్యే కొత్త సబ్జెక్ట్ కావచ్చు, ప్రోగ్రామ్ కావచ్చు, వాళ్ళకి కన్ఫ్యూజన్ మోడ్ ఒకటి, దాంతోపాటు ఎందుకు వచ్చాం ఇటు సైడ్ అన్న మోడ్ ఒకటి కనిపిస్తుంటుంది. ఈ 40 days కనుక వాళ్ళు సమ్మర్ క్యాంప్గా కనుక తీసుకొని కెరియర్ ఆపర్చునిటీగా తీసుకోగలిగితే బాగుంటుంది. అదే డిగ్రీ ఫినిష్ చేసుకునే వాళ్ళు కావచ్చు, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి ఎటువంటి కోర్సెస్ని రిఫర్ చేయొచ్చు మనం? ఎనీ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది అనుకోండి, ఆబ్వియస్గా ఇక్కడ 2 types ఉంటారు మళ్ళీ. ఒకటి జాబ్ ఓరియంటెడ్, ఇంకోటి మాస్టర్స్ ప్లానింగ్, హైయర్ ఎడ్యుకేషన్కి. జాబ్ ఓరియంటెడ్ అనుకోండి, వాళ్ళు లైక్ యాజ్ ఎ ఫ్రెషర్కి మేము ఎప్పుడూ సజెస్ట్ చేసేది ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్. అది మన దగ్గర 90 to 100 వర్కింగ్ డేస్ పడుతుంది, డైలీ 5 hours ఉంటుంది. ఆర్ఎల్స్ మాస్టర్స్కి వెళ్ళాలనుకోండి, మళ్ళీ సేమ్ అదే చెప్తాం. మాస్టర్స్కి మీరు మాస్టర్స్లో ఏం స్పెషలైజేషన్ తీసుకుంటున్నారు, ఆ యూనివర్సిటీ సిలబస్ ఉంటే ఇంకా ఈజీగా మేము గైడ్ చేయగలుగుతాం. మళ్ళీ ఏదో రిలవెంట్ లేని సబ్జెక్ట్ని ట్రైనింగ్ తీసుకొని అక్కడికి వెళ్ళాక ఆ సబ్జెక్ట్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది. లేదు వాళ్ళు జాబ్కి వెళ్ళాలి డైరెక్ట్గా అనుకుంటే దానికి తగ్గట్టుగా దానికి ఇది మనం ఫుల్ స్టాక్ కోర్సెస్ ఇస్తున్నాం. పైథాన్ ఫుల్ స్టాక్ ఇస్తాము, జావా ఫుల్ స్టాక్ ఇస్తాము, టెస్టింగ్ ఇస్తాము. సో ఇవన్నీ లైక్ 90 days ప్రోగ్రామ్స్. మన దగ్గర పర్సంటేజ్ ఖచ్చితంగా 60% ఉండాలి అని చెప్తున్నారు కదా సార్. ఒకవేళ చాలామంది 50 చెప్తూ ఉంటుంటారు, వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటుంది. కొంతమందికి స్కిల్ ఉండదు, ఓన్లీ పర్సంటేజ్ 60 ఉంటుంది. వాళ్ళు ఎలా ఎంగేజ్ చేస్తారు మన దగ్గరకు వచ్చిన తర్వాత? పర్సంటేజ్ 60 ఉంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయండి. వాడి దగ్గర స్కిల్ లేకపోయినా ఆ స్కిల్ అంతా మనం నేర్పిస్తున్నాం. కమ్యూనికేషన్ స్కిల్ దగ్గర నుంచి యాప్ట్యూడ్, రీజనింగ్, టెక్నికల్ అంతా మనం నేర్పిస్తాం. వాడు ఆ జాబ్ కొట్టాలి అన్న ఒక ఇంటెన్షన్తో వస్తే ఆ స్కిల్ అంతా మనం నేర్పిస్తాం. అప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మినిమం 60% ఎక్స్పెక్ట్ చేస్తాయి త్రూఅవుట్ అకాడమిక్స్. 60% లేదు, బిలో 60% ఉంది. కానీ తను సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ సైడ్ బాగా స్కిల్ ఉందనుకోండి, సో అట్లాంటి వాళ్ళకే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి.
వాటిల్లో హ్యాక్థాన్స్ కానీ ఇట్లాంటివి కండక్ట్ చేస్తారు. వాటిల్లో పార్టిసిపేట్ చేయడానికి మనం ఒక పాత్ చూపిస్తాం. ఓకే. సో వాటిలో పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడికి డైరెక్ట్గా కంపెనీస్ హైర్ చేయడానికి వస్తాయి. అక్కడ వాళ్ళు ఎప్పుడు పర్సంటేజ్ కానీ ఏ కాలేజీలో చదివారు ఇవేమీ చూడరు అనమాట. ఓకే. ఓకే. సో అట్లా గ్రాప్ చేయొచ్చు. అట్లాగా ఓకే ఇంజనీరింగ్ అంతా అయిపోయింది, అప్పుడు రియలైజ్ అవ్వలేదు, పర్సంటేజ్ <60 ఉంది, కానీ స్కిల్ కూడా ఏం లేదు. ఓకే. సో అప్పుడు ఏం చేస్తాము అంటే ఓకే మనం గైడెన్స్ ఇచ్చి ఏదో కోర్స్ నీకు ఏది ఇంట్రెస్ట్ అంటే కోడింగ్, అందరూ కోడింగ్ రాయలేరు. అవును. రాయలేని వాళ్ళ కోసం టెస్టింగ్ ఉంటుంది, కొంతవరకు రాయగలము ఇన్డెప్త్ చేయలేము అన్న వాళ్ళ కోసం పైథాన్ ఉంటుంది, బాగా టాప్ లెవెల్ చేయగలమన్న వాళ్ళకి జావా, డేటా స్ట్రక్చర్స్ ఎట్లాగా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఎవరికైనా సరే వాళ్ళ స్కిల్ని బట్టి మన దగ్గర కోర్సెస్ని రిఫర్ చేస్తూ ఉంటుంటాం, గైడెన్స్ ఉంటూ ఉంటుంది. అండ్ దాంతోపాటు జాబ్ ఆపర్చునిటీస్ అంటే అక్కడ దాకా మనం పంపించే స్కోప్ ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకు అంత కాన్ఫిడెంట్ అంటే మనం ఆల్మోస్ట్ 600 కంపెనీస్తో టైఅప్ ఉంది, ఎవ్రీడే ఒక డ్రైవ్ జరుగుతుంది, మన ప్రెమిసెస్లోనే జరుగుతున్నాయి. ఓకే. అండ్ ఓన్లీ మన స్టూడెంట్స్కే జరుగుతున్నాయి. సో ఆల్మోస్ట్ వీక్లో 3-4 సక్సెస్ స్టోరీస్ ఉంటున్నాయి. ఇది కళ్ళ ముందు కనిపించే సత్యం కాబట్టి బిలీవ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఈ మీ ఇన్స్టిట్యూట్కి నేను కూడా వచ్చాను కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ మాకు కెరియర్ గ్యాప్ వచ్చింది, మేము అసలు ఏదో చదువుకున్నాం వచ్చేసాం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, తర్వాత మేము ఎందుకు చేయకూడదు అని అనిపించి కోడ్ని అని అప్రోచ్ అయిన తర్వాత అసలు కోడింగే రాయలేని మేము, చేయలేని మేము ఇక్కడికి వచ్చాక ఎంత ఈజీయా అని మాట్లాడిన అమ్మాయి కూడా ఉంది. ఒక అమ్మాయి 7 years గ్యాప్ అని చెప్పింది తను. అవి విన్నప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సమ్మర్కి సంబంధించి ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటుంటారో సాఫ్ట్వేర్ రంగాల్లో రాణించాలి, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ 40 days మీ దగ్గరకు వచ్చి కనుక ఏదైనా కోర్సుని నేర్చుకోగలిగితే వాళ్ళకి ఫ్యూచర్ స్కోప్ చాలా బాగుంటుంది అనేది బాగా అర్థమవుతుంది. ఎలా సార్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? అది పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎస్పెషల్లీ పేరెంట్స్ కనుక మన ఈ వీడియో చూస్తే అప్పుడే ఇంటర్ కంప్లీట్ చేశారు, నెక్స్ట్ ఇంకా బీటెక్ డిగ్రీయో వెళ్తూ ఉన్నారు, వాళ్ళకి దానికన్నా ముందు బేస్నెస్ కనుక సెట్ చేయాలనుకుంటే కోడ్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే ఏ విధంగా? సో ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాంటాక్ట్ అవ్వచ్చు అండి. ఓకే. కాంటాక్ట్ అవ్వటానికి ముందు వాళ్ళకి ట్రస్ట్ కావాలి అసలు, ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళని వీళ్ళ దగ్గర జాయిన్ చేయొచ్చా అని. సో నేనేమంటా అంటే మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే 8th class, 9th class, 7th class ఐ థింక్ 7th class దగ్గర నుంచి ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళు పైథాన్ కోర్స్ కంప్లీట్ చేసి మీ దగ్గర మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసి రివ్యూస్ ఇచ్చిన వీడియోస్ ఉంటాయి. సో అవి చూస్తే వాళ్ళకి మన క్వాలిటీ ఏంటి అన్నది తెలుస్తుంది, ఇంకా ఈజీ అవుతుంది. తప్పకుండా సార్. సో ఎవరైనా సరే ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.